సిబిఐ విచారణ పైన ఎలా ముందుకెళ్దాం, ఏముంటుంది ముందుకెళ్ళేది ఏముంటుంది, ఆ నిలబడాల్సిందే తప్ప నువ్వు ముందుకెళ్ళడం వెనక్కి రావడం ఏముంటుంది. ముందుకెళ్ళడం అంటే ఎవరో ఒకరి కాలు పట్టుకోవాలి, ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి, ఏముండదు ఆడ. ఆయనకు పాపం ఆయన ఏంటంటే ఏజ్ అయిపోయింది, కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో కొడుకుదో ప్రెజరు బిడ్డదో ప్రెజర్, ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నాడు. చుట్టూ జనం ఉంటే కొంచెం బలం అనిపిస్తుంది కదా. సో అందులో భాగంగా ఆయన ఇక నోటీస్ అనగానే 10 మందిని పిలిపిస్తున్నాడు, సిబిఐ అనగానే ఒక 10 మందిని పిలిపించుకుంటున్నాడు. కేసీఆర్తో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల భేటీ, కవిత వ్యాఖ్యలపైన చర్చ. నేను అనుకోవడం ఇప్పుడు సిబిఐ విచారణ మీద ఎలా ముందుకెళ్దాం అన్న దానికంటే కవిత వ్యాఖ్యల మీదనే చర్చించినట్టున్నారు. ఎందుకంటే ఆమె డైరెక్ట్ హరీష్ రావునే అన్నది, ఒకవేళ పుసుకున హరీష్ అలిగి మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ పార్టీ మొత్తం కొలాప్స్ అవుతుంది. కేసీఆర్ కవిత వైపు ఉంటాడా, హరీష్ వైపు ఉంటాడా, హరీష్ని దగ్గరికి తీసుకుంటాడా అంటే ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో హరీష్నే దగ్గరికి తీసుకుంటాడు. కవిత ఎట్లాగో బయటకు వెళ్ళిపోయింది, ఒకవేళ ఆమె ఏ యాక్టివిటీ చేసినా ఇంకోటి చేసినా ఆల్రెడీ విభేదించింది. గత 5-6 నెలల నుంచి ఆమె పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతుందన్న కోణం ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఇంకా ఆమె వల్ల జరిగే నష్టం ఏముంది, ఆమె వల్ల జరిగే నష్టం ఏముంటుంది అంటే ఆమె వీళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన అంశాలను ఏమైనా బయట పెడుతుంటే వీళ్ళకి నష్టం జరుగుతుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా నేతలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు సమావేశమయ్యారు. సిబిఐ విచారణను ఎదుర్కోవడంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైన ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. మంగళవారం హైకోర్టులో దీనిపై విచారణ జరగబోతుండటంతో ఈ అంశంపై న్యాయ నిపుణులతోనూ చర్చించినట్టు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లపైన కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలపైన కేసీఆర్ వద్ద చర్చకొచ్చినట్టు తెలిసింది. కవిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, పార్టీ జిల్లాల అధ్యక్షుల నుంచే కాకుండా సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇప్పటి వరకు పరోక్ష విమర్శలు చేసిన కవిత సోమవారం నేరుగా హరీష్ రావు పైనే అవినీతి ఆరోపణలు చేయడంపై సీరియస్గానే చర్చించినట్టుగా తెలిసింది. దీనిపై ఎక్కువ రోజులు ఉపేక్షించకుండా సాధ్యమైనంత త్వరగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హరీష్ రావును పొగుడుతూ కేటీఆర్ సోమవారం రాత్రి ఎక్స్లో పోస్టు పెట్టడంపై ఆసక్తి నెలకొంది. ఒకసారి షేర్ చేయాలి. శాసనసభలో కాళేశ్వరంపై మన డైనమిక్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు నీటిపారుదల శాఖ పైన సమగ్రంగా అవగాహన కల్పించారు. ఆయన సమర్థంగా చేసిన ప్రసంగం నుంచి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై పాఠాలు నేర్చుకునే ఉంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో కూడా హరీష్ రావుకు అనుకూలంగా ఇది 6 అడుగుల బుల్లెట్టు, సింహం సింగిల్గానే వస్తుంది, కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా హరీష్ రావు తిప్పికొట్టారు అంటూ పోస్టులు పెట్టారు. అసలు యాక్చువల్గా వాళ్ళకి పెట్టాలని లేదు, కేటీఆర్కి కానీ ఇంకోటి కానీ పెట్టాలని లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ కవిత, ఇప్పుడు కేటీఆర్ కూడా కవిత కావాలన్నా హరీష్ రావు కావాలన్నా హరీషే కావాలి, ఏదేమైనా హరీష్ సైడ్ జరిగిందని కేటీఆర్ పని గోవింద మంగళ మళ్ళీ అమెరికా 700 అని ఎత్తుకుంటూ పోవాలి, అమెరికానో లండనో ఇంకోటి. కేటీఆర్ వాళ్ళు అయ్యేదా, అది వాడుకుంటున్నారు అంతే హరీష్ రావుని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కవిత కావాలన్నా కేటీఆర్ కావాలన్నా అంటే హరీష్ కావాలన్నా అని కేటీఆర్ అడిగితే హరీషే అంటాడు. ప్రమాదము కేటీఆర్కి కేసీఆర్ ఉన్నంతకాలం హరీష్ రావు నుంచి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు తక్షణం ఆయన ముందున్న ప్రమాదము కవిత. ఇప్పుడు ఒకవేళ ఆమె బయటికి పోయినా కేటీఆర్కి ప్రమాదమే, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఇప్పుడు ఇది రగులుతా ఉన్నది. మరి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు కేసీఆర్ అంటే, కేసీఆర్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే కవితని సస్పెండ్ చేయడం మినహా ఆయన ముందు ఏం ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయకుంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవ్రీ డే, ఇప్పుడు ఎవ్రీ మంతో లేకపోతే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త వారానికి ఒకటి అవుతుంది, వారానికి ఒకటి కాదు రోజుకి ఒకటి అవుతుంది, రోజుకి ఒకటి కాదు గంటకు ఒకటి అవుతుంది. సో ఇదంతా ఎందుకు భరించడం అని కేసీఆర్ చాలా తెలివిగా ఆమెని సస్పెండ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. హరీష్ రావు కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఈ సిబిఐ విచారణ మీద ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద కనుక నేను చర్చించుంటే ఏముందని చర్చించడానికి. సిబిఐ వస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ఆయన కూడా రేపు పొద్దున నోటీసులు ఇస్తే ఎంక్వైరీకి హాజరు కావాల్సిందే, తప్పదు. అది ఇది రాబోయే రోజుల్లో ఏ రకంగా వెళ్తుంది ఎలక్షన్స్ నాటికి అన్నది చూడాలి.